అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ ఎందుకు జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులేమో వాళ్ళు కక్ష సాధింపులో భాగంగా జరిగిందని చెప్తున్నారు. ఇటు కూటమి అభిమానులు పాపం పండింది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి లోతుగా మనం విశ్లేషణ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు రెండు సామెతలు చెప్పుకుంటే నేనేం చెప్పబోతున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటి సామెత ఏంటంటే దారిని పోయే కంపెనీ ఎక్కడో తగిలించుకున్నాడంట, ఇదొకటి. రెండంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడంట, ఇది రెండో సామెత. ఇవి రెండు వినగానే నేనేదో వంశీ సానుభూతి పరుణ్ణి, పాపం అరెస్ట్ అయ్యాడు అని కన్నీళ్లు కురిపించే బ్యాచ్ మాత్రం నేను కాదు. ఎందుకంటే ఒక్కసారి మనం ఆ విశ్లేషణలోకి వెళితే ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం. మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టించినందుకు కాదు. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అసలు ఈ కేసులో అరెస్టుకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉంది. మరి ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు చేశారంటే పైన చెప్పిన విధంగా రెండు సామెతలు ఉన్నాయిగా, అచ్చం అలాగే చేశాడు, అందుకే ఇలా జరిగింది. ఒకసారి పూర్వరంగం మనం ఒకసారి చూసినట్టయితే ఎంతటి గోల్డెన్ ఛాన్స్ దొరికిందో వంశీకి. టీడీపీ అధికారంలోకి రావడం సంగతి పక్కన పెట్టండి, మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిందో లేదో ఇద్దరు సహోదరులు వంశీ కానీ నాని కానీ ఇద్దరు ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి జంప్ అయిపోయారు. అదే రోజు బహుశా మొదటి తిరుగుబాటు వంశీ చవి చూశారు ఒక కార్యకర్త రూపంలో. దాదాపు కొట్టినంత పనిచేశాడు ఆ ఎలక్షన్స్ రోజున. ఇక అక్కడి నుంచి గయాబ్ వంశీ, కంటికి కనిపించలేదనుకోండి. ఆంధ్రాలో లేడన్నారు, అమెరికా పోయాడన్నారు. పోవటం కాదు, అక్కడే సెటిల్ అయిపోయాడు అని కూడా పుకార్లు పుట్టించారు. ఫోన్ స్విచ్ ఆఫ్, నంబర్ పనిచేయదు. మీకు గుర్తుండే ఉంటుంది, జర్నలిస్ట్ జాఫర్ వంశీ ఎక్కడా ఉన్నాడా, పోయాడా, పారిపోయాడా అంటూ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాడు ఆయన. మరోపక్క ఈ కేసు కాస్త సిఐడికి బదిలీ అయ్యింది. అజ్ఞాతంలో ఉండి టీడీపీ అధినాయకత్వంతో కాళ్ల బేరానికి ప్రయత్నాలు అని కూడా అనేక స్టోరీలు ప్రచారంలోకి వచ్చాయి. ఎప్పుడైతే సిఐడికి కేసు బదిలీ జరిగిందో అప్పుడే ఒకసారి ఆయన అరెస్ట్ అని, మరోసారి ఆయన అనుచరులు అరెస్ట్ అని చెప్పి హడావుడి కూడా నడిచింది. కానీ ప్రతికూలతలు ఉన్న వంశీ తెలివిగా న్యాయస్థానం తలుపు తట్టాడు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అనకుండా తెలివిగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు వల్లభనేని వంశీమోహన్. ఫైనల్గా సుప్రీం నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు వంశీ. అది కూడా ఏమీ సింపుల్గా దొరకలేదు. కింద కోర్టులో తిరస్కారాలు ఎదురయ్యాక ఎప్పటికో ఆయన సుప్రీంకోర్టు నుంచి దానికి సంబంధించి ముందస్తు బెయిల్ ఆయన పొందారు. అప్పుడు కానీ వంశీ బాహ్య ప్రపంచంలోకి రాలేదు, కార్యకర్తలకు మొహం చూపించలేదు, అసలు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎన్నో అవకాశాలు దొరికినా ఎందుకు అరెస్టు చేయలేదు అనేది. ఖచ్చితంగా ఇది $1 మిలియన్ ప్రశ్న. బహుశా కక్ష సాధింపు అనే ముద్ర పడుతుంది అని చెప్పి భయం కావచ్చు, లేదా చట్ట ప్రకారం గట్టిగా లాక్ చేద్దాం అని కావచ్చు. బహుశా కక్ష సాధింపు అనే ముద్ర పడుతుంది అని భయం కావచ్చు, లేదా చట్ట ప్రకారం గట్టిగా లాక్ చేద్దాం అని కావచ్చు. అల్లా టప్పాగా కాకుండా గట్టిగా కొట్టాలి దెబ్బ అని చెప్పి ఇవన్నీ కూడా అనుకొని ఉంటుంది ప్రభుత్వం. చెప్పుకుంటూ ఇలా పోతే ఇలాంటి కావచ్చు 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 అనే కారణాలు బోలెడు రావచ్చు. అయితే కథ ఇలా నడిస్తే సాఫీగా సాగితే కిక్కేముంది అని అనుకున్నాడో, లేక టైం బ్యాడ్ అయ్యి బుద్ధి వక్రించి ఏం చేశాడో తెలియదు కానీ ఒక దిక్కుమాలిన ఐడియా వేశాడు వల్లభనేని వంశీమోహన్. అసలు కేసే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి తన బ్రెయిన్కి పదును పెట్టాడు అనుకోవచ్చు. దానికోసం ఎంతకైనా తెగిస్తే ఎలా ఉంటుంది, అందుకోసం ఎలాంటి క్రిమినల్ ఐడియా అయినా సరే వేస్తే ఎలా ఉంటుంది, అవసరమైతే కొద్దో గొప్ప పాపం చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. ఈ క్రమంలోనే లక్కీగా
అన్ని అంచనాల్లో సక్సెస్ అయ్యాడు ఆయన. ఎంత సక్సెస్ అయ్యాడంటే టీడీపీకి షాక్ తగిలింది, షాక్ ఇచ్చాడు అనే పదాలు ఉపయోగించిన ఆ భావాన్ని వర్ణించటానికి వాటి స్థాయి కూడా సరిపోదేమో అనిపిస్తుంది. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది టీడీపీకి. అవమాన భారంతో తలవంచక తప్పని పరిస్థితి. ఎంతటి మాస్టర్ ప్లాన్ ఇది! తమ పార్టీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి, అందున ఈ ఘటనలో ప్రత్యక్షంగా ఉన్న బాధితుడు, ఆ కేసుకు ఫిర్యాదుదారుడైన వ్యక్తి అసలు ఈ సంఘటనతో నాకు సంబంధం లేదు, అసలు ఆ కేసుతోనే నాకు సంబంధం లేదని కోర్టుకెక్కి అఫిడవిట్ ఇవ్వటం అంటే మాటలా చెప్పండి? ఇది ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం, ఆ కార్యకర్తకు తీరని తలవంపు. ఇక అధినాయకత్వానికి ఎంతటి విషమ పరిస్థితో, ఎంతటి అవమానమో వర్ణించడానికి మాటలు చాలవు. మాస్టర్ స్ట్రోక్ లాంటి ఈ ఘటనతో నేనే గెలిచా అని వంశీ ఫామ్ హౌస్ పార్టీలు కూడా చేసుకున్నాడట. కసితో రగులుతున్నా సరే అవతలి పక్షం గమ్మున ఉండకుండా వ్యూహం రచించింది, దారులు వెతికింది. మరిప్పుడు ఏం జరుగుతుంది అని సామాన్య జనం వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు, అసలు ఏం జరగబోతోంది అని. సరిగ్గా అప్పుడే అరెస్ట్ అంటూ బ్రేకింగ్. ఎందుకు అరెస్ట్ అంటే వచ్చిన సమాధానం వింటే నోరెళ్ళబెట్టడం మన వంతయింది. ముందస్తు బెయిల్తో సంతృప్తి పడక కేసే లేకుండా కప్పెట్టేద్దాం అనుకొని వంశీ తీసిన గోతిలో ఇప్పుడు తానే పడిపోయాడు. ఫిర్యాదు చేసిన వాడే నాకు ఈ కేసుతో సంబంధం లేదని ఎదురు తిరిగితే తాను బయటపడతాడు అనుకున్నాడు. కానీ అలా ఎదురు తిప్పటం కోసం ఏకంగా కిడ్నాప్ చేస్తే, చంపేస్తా అని బెదిరిస్తే, అంతం చేస్తా అని అణిచివేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అలా ఎదురు తిప్పటం కోసం ఏకంగా కిడ్నాప్ చేస్తే, చంపేస్తా అని బెదిరిస్తే, అంతం చేస్తా అని అణిచివేస్తే ఎప్పటికైనా ప్రమాదమే తప్ప ప్రమోదం కాదు అన్న సంగతి మరిచిపోయాడు వల్లభనేని వంశీమోహన్. అవమాన భారంతో రగిలిపోతున్న టీడీపీకి ఆలోచన వచ్చింది. ఇలా ఎలా జరిగిందో తెలుసుకోవాలన్న పంతం పెరిగింది కూటమి ప్రభుత్వంలో. అది పెద్ద కష్టం కాదు కూడా, ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళే, వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది. తీగ లాగారు, డొంక కదలటం కాదు, దద్దరిల్లిపోయింది. ఫిర్యాదుదారుడి కిడ్నాప్ దగ్గర నుంచి, బెదిరించిన తీరు దగ్గర నుంచి, ఏం చెప్పి బెదిరించారు, ఎక్కడ దాచారు, ఎంత ఇచ్చారు, అప్పుడు వంశీ ఎక్కడున్నాడు, ఈ సంతోషంలో వంశీ ఎక్కడ ఎవరితో పార్టీ చేసుకున్నాడు, అన్నీ కూడా బయటపడ్డాయి. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు ప్రభుత్వం. రగిలే కసితో రంకెలు వేస్తూ వెళ్ళి వంశీని దొరకబుచ్చుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. కొసమెరుపు ఏంటంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన 31 మంది వైసీపీ నాయకులకు బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. అది కూడా ఈ రోజే వచ్చింది ఆ తీర్పు. ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఆధారంగా చూపి రేపు ముందస్తు బెయిల్ రద్దు దిశగా కూడా పోలీసులు ముందడుగు వేయబోతున్నారట. నేను స్టార్టింగ్లోనే 2 సామెతలు చెప్పాను కదా, అవి ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉండే అవకాశం కాలదనుకొని ఇప్పుడు కటకటాలు పాల్గొబోతున్నాడు వల్లభనేని వంశీమోహన్.